కార్మిక గనుల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు వివేక్ వెంకటస్వామి. తన తండ్రి అన్న చేపట్టిన కార్మిక శాఖను ఇప్పుడు తనకు కేటాయించడం సంతోషంగా ఉందన్నారు. పెన్షన్ స్కీమ్ తన తండ్రి హయాంలో ప్రారంభమైందన్నారు వివేక్. ముఖ్యమంత్రితో కొత్త గనులు ఉద్యోగాలపై మాట్లాడనున్నారు. గిగ్ వర్కర్ల కోసం కొత్త పాలసీలు తెస్తామన్నారు. చార్జ్ తీసుకోవడం జరిగింది. మైన్స్ అండ్ లేబర్కి నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మా నాన్నగారు లేబర్ మంత్రిగా ఉన్నారు. వారు కార్మిక నాయకుడు ఉండే. కార్మిక నాయకుడు ఆయనకు చాలా అవగాహన ఉండే కార్మికుల సమస్యలన్నీ కూడా. వారి హయాంలో మీ అందరికి తెలిసిన విషయమే. ఎప్పుడు కూడా కార్మికులకు కొట్లాడేవారు. 101 యూనియన్స్లో రిజైన్ చేసి కార్మిక మంత్రి అయినారు అప్పుడు, యూనియన్ మినిస్టరు. సో ఇప్పుడు కూడా వారికి కార్మికుల చట్టము, కార్మికుల హక్కులు ఎట్లా కల్పించాలని చెప్పి వారు కేంద్ర లేబర్ మంత్రిగా అనేక స్కీమ్స్ తీసుకురావడం జరిగింది. నేను నిన్న ముఖ్యమంత్రి గారితో మాట్లాడినప్పుడు కూడా ఇదే రిక్వెస్ట్ చేసినాను. ఏమని, ఈ ఆక్షన్ అయినప్పుడు మన సింగరేణి సంస్థ దీంట్లో కూడా పార్టిసిపేట్ చేసే అవసరం ఉంది. తెలంగాణలో కూడా కొత్త గనులు రావాలి, కొత్త ఉద్యోగాలు రావాలి. కొత్త గనులు వచ్చినప్పుడే సింగరేణి సంస్థ కూడా ప్రాఫిటబిలిటీ బాగుంటుంది. ఎందుకంటే మా ఎక్స్పీరియన్స్ ప్రకారంగా లాట్ ఆఫ్ డిఎంఎఫ్టి ఫండ్స్, సిఎస్ఆర్ ఫండ్స్ ఇవన్నీ కూడా ప్రొడక్టివిటీ లింక్డ్ అనమాట. ఎక్కువ ప్రొడక్షన్ చేసినప్పుడు ఎక్కువ రాయల్టీ వస్తుంది. సో దే ఆర్ ఇన్ అ పొజిషన్ టు గివ్ మోర్ ఫండ్స్. లోకల్ ఎక్కడైతే గన్లు ఉన్నాయో ఆ చోటు, ఆ కలెక్టరేట్కి, ఆ కాన్స్టిట్యున్సీకి ఎక్కువ నిధులు డిఎంఎఫ్టి, సిఎస్ఆర్ నిధులు అయిపోయినాయి. సో ఇట్ విల్ బెనిఫిట్ ద లోకల్ పీపుల్. సో నేను కూడా రిక్వెస్ట్ చేసినాను, మనం కాంపిటేటివ్ చేయాలి. ఎందుకంటే దాంట్లో కేవలం 4% డ్యూటీ ఉంటుంది, యాజ్ అగేన్స్ట్ 18% ఇన్ అలాట్మెంట్. సో సింగరేణి సంస్థకు కూడా లాభం ఉంటుంది. మనం ఆక్షన్లో పోవాలని చెప్పి నేను నిన్న ముఖ్యమంత్రి గారు